కరోనా వైరస్ సందర్భంలో కనీసము 1.5 సంవత్సరాల వరకు మనము మన ఇళ్లలోనే పరిమితమయ్యి సంఘంగా మనం కూడకుండా కొద్దిగా ఇబ్బంది పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. కానీ అలాంటి సమయంలో కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి, ఆన్లైన్ ద్వారా కదా మనకు వాక్యాన్ని వినిపించారు. మన స్వర్ణ సిస్టర్ గారు వెల్కమ్ అండి. స్వర్ణ సిస్టర్ గారు ఒక మాట అనేవారు, బ్రదర్ ఎంతైనా టీవీలలో ఆన్లైన్లో అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి, మనం ఇలా కలిసి కూడి వచ్చినప్పుడు అది చాలా సంతోషం. సో సునీత గారు వెల్కమ్ అండి. చిన్నగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి, చాలా సంతోషము. అండ్ వీ హోప్ బై అనదర్ నెక్స్ట్ 2022లో మన సంఘం అంతా మొత్తం వస్తారని ఆశిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. సో ప్రియులారా, ఈరోజు మనము ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. అది ఏంటంటే ధన్యులు. పోయిన వారము దానికన్నా ముందు వారం మనం చదువుకున్నది ఏంటంటే కీర్తనలు 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. ఏమని ఉంది? 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఇది మనము పోయిన వారం నేర్చుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సత్యాలంటే పీటర్, ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గాన, అపహాసకులు కూర్చుని వాళ్ళ దగ్గర కూర్చోకూడదంట, వాళ్ళ దగ్గర నిలబడకూడదంట, వాళ్ళతో మనం నడవకూడదంట. చెడు స్నేహం చేస్తే మనం కానీ చెడిపోతామని పోయిన గత వారం మనము నేర్చుకున్నాం కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. A bad company corrupts good morals. ఈ వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా ఒకవేళ కొద్దిగా చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే కాలం వెళ్తుండగా అతని అలవాట్లు నేర్చుకుని పాడైపోతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం, చెడువారితో మనం సహవాసం చేస్తే చెడ్డవాళ్ళం అవుతామంట, మంచివారితో మనం సహవాసం చేస్తే మంచివాళ్ళం అవుతామంట. మనకున్న స్నేహితులు, మనకున్న కంపెనీ, మనకున్న ఆ యొక్క రిలేటివ్స్, వాళ్ళు ఎలాంటి వారితో మనం సహవాసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ప్రియులారా, మనకు చుట్టాలు ఉన్నారు, మనకు బంధువులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఎలాంటి వారని మనం కొద్దిగా గమనించి, వాళ్ళు వేరేటోళ్ళ గురించి ఎప్పుడు సాడీలు చెప్పేవారుగా ఉంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. లేకుంటే ఎప్పుడు ఈ లౌకికంగా డబ్బు, బంగారము, లేకుంటే ఈ ఆస్తి సంపాదించలేదు, వీటి గురించి ఎక్కువ మాట్లాడడం మన మైండ్ పాడైపోయి మన భర్తలతో, మన భార్యలతో మనం గొడవబడి మనం ఏం చేశాం, ఏం కొన్నాం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. దేవుని వాక్యము, ప్రార్థన, విశ్వాసము, ఇలాంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు అలాంటి తలంపులు, అలాంటి మనసులు, ఆలోచనలు మనకు వస్తాయని దేవుని వాక్యము స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది. సో మరి చెడు సహవాసం చేయకుండా, లేకుంటే చెడు కంపెనీతో మనం ఉండకుండా మనం ఏం చేయాలంట? యెహోవా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలంట. మనం వారానికి ఒక రోజు ఇక్కడ గ్యాదర్ అవుతాం కదా ప్రియులారా. లేకుంటే ఇప్పుడు మనం బైబిల్ స్టడీగా ఉంది కాబట్టి వారానికి 2 సార్లు మనం ఇక్కడ కూడి దేవుణ్ణి ఆరాధించుకుంటాం. తక్కిన రోజులన్నీ మనం ఏం చేస్తామంటే, ఏం చెయ్యాలంటే మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాల. చదివిన వాక్యాన్ని మనం ధ్యానించాల. ఈ ఆదివారం మీరు ఇప్పుడు విన్న వాక్యము పీటర్ ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యం మనల్ని మోసం చేయదు కదా, దేవుని వాక్యం మనం చెడు మార్గంలో నడపదు కదా, దేవుని వాక్యం మనల్ని అన్యాయం చేయదు కదా. చేస్తుంటారో దేవుని వాక్యం సర్వసత్యంలోకి నడిపిస్తుందంట. సో మనకున్న స్నేహితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట ప్రియులరా. వీ హ్యావ్ టు చూస్. మనం మంచి స్నేహితులను ఎన్నుకోవాలంటే దేవుని వాక్యం రాయబడ్డది.
మంచి స్నేహితులు ఎన్నుకొని అలాంటి వారితో సావాసం చేయండి, ప్రార్థించే వారితో సావాసం చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నాకున్న మొత్తం చెడు స్నేహితులందరితో ప్రియులరా నేను మానేసుకున్నా. అట్టని వాళ్ళతో నేను మాట్లాడలేదని కాదు, కలిస్తే హలో చెప్పేవాడిని, కానీ వాళ్ళతో ఎక్కువ మాత్రం నేను సావాసం చేసేవాడిని కాదు. రాజు నాకు కొత్త కంపెనీ. ఎవరా కొత్త కంపెనీ అంటే వాక్యం చదివేవాళ్ళు, ప్రతి వారం గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసేవాళ్ళు, కూడుకొని దేవుని స్తుతించేవాళ్ళు. వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఇంకా నాకు దేవుని వాక్యం పట్ల ఆసక్తి పెరిగింది ప్రియుల. వారానికి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడు. నేను ఒక్కసారి బైబిల్ చదివితే మత్తయి సువార్త, మార్కు సువార్త అయిపిచ్చే వరకు లేసేవాడిని కాదు. 2-3 గంటలు మోకాలుంగి ప్రార్థన చేసేవాడు. నేను ఒక్కడినే ఇన్ని కడపత్రికలు పట్టుకొని ఒక బ్యాగ్లో నింపుకొని ఒక పొద్దున్నే ఒక 2 చపాతీలు తిని ఆడ హుబ్లీలో బస్ స్టాప్కి వెళ్ళి నేను ఒక్కడినే ప్రియుల బస్సులలో వెళ్ళి పాట పాడి నేను అందరికి వాక్యం చెప్పి అవి పంచేవాడిని. అంత ఆసక్తి నాలో వచ్చింది. కారణం ఏంటంటే నేను మంచి వారితో, అలాంటి వారితో సావాసం చేస్తుండేవాడిని. సో కాబట్టి మనము ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. మన చుట్టాలే, మన బంధువులే అని వాళ్ళు చెడు మార్గంలో ఉంటే మనం వాళ్ళతో సావాసం చేసినట్లయితే మనం తప్పకుండా పాడైపోతాము. ఇంకా మనం కానీ ప్రియులరా వెనుకబడి దేవునికి దూరం అయ్యే అవకాశం చాలా. అలా చాలా మంది దేవుని నుంచి దూరం కాలేదా? తిమోతి పత్రికలు అంటారు, ఆ సహోదరుడు అలెగ్జాండర్ ఈ లోకాన్ని ప్రేమించి దేవుని విడిచి ఆయన వెళ్ళిపోయాడని మనం 2-3 సార్లు చదువు. ఇంకా కొంతమంది లోకాన్ని ప్రేమించి, అంటే ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ లోకంలో ఉన్న బంగారం, ఈ లోకంలో ఉన్న ఆస్తి, ఈ లోకంలో ఉన్న అంతస్తులు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవునికి దూరం అయిపోయారు అని ఉంది ప్రియులు. అదే మనం దేవునికి దగ్గర ఉంటే దేవుడు అవన్నీ మనకి ఇవ్వడా? అబ్రహాం గురించి ఏమనుందండి? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కనుక అతడు ఆ దేశంలో చాలా ధనవంతుడుగా ఉండిపోయాడు. దేవుడు యోబును దీవించాడు కాబట్టి యోబుకు 11,500 పశువులు ఉండేయట. ఆయన ఇంట్లో ఉన్న పని మనుషులు చాలా కొన్ని 100 మంది ఉండేవారంట. దేవుడు ఆయన్ను దీవించాడు. సో ప్రియులరా, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ దీవెనలు వేరు. మనం ఈ లోకాన్ని ప్రేమించి పాపం చేసుకుంటూ సంపాదించే ధనము అవి వేరు. ఒక వాక్యంలో రాయబడింది, అన్యాయంగా ఇల్లు కట్టేవాడు, మోసంతో ఇల్లు కట్టేవాడు దాంట్లో నివసింపడు అని వాక్యం ఉంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో ఉంది, అన్యాయమైన డబ్బుతో ఇల్లు కట్టేవాడు ఆ ఇంటిలో ఉండడు. బేబీ కొన్ని రోజులు ఉండొచ్చేమో, కానీ పర్మనెంట్గా ఉండలేడు. ఎవరైతే న్యాయంగా కష్టపడి దేవుని దీవెనలతో ఉన్న దాంట్లోనే సంపాదనలో వాళ్ళు కూడబెట్టి అది దాంట్లో కట్టుకుంటే ఆ దీవెనలు ఎప్పుడు ఉండిపోతాయి. అవి మన పిల్లలు అనుభవిస్తారని దేవుని వాక్యంలో. సో కాబట్టి చెడు స్నేహితులతో, బ్యాడ్ కంపెనీతో మనం చాలా దూరంగా ఉండడము అది మనకు చాలా మంచి. సో ఎవరు ధన్యులయ్యా అంటే చెడు సహవాసం చేయకుండా ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని ప్రజలతో సహవాసం చేసేవారే ధన్యులు. అది పోయిన వారం నేర్చుకున్నాం. మరి ఈ రోజు ఇంకొక విషయం, ధన్యులు అనే మాట నేర్చుకుందాం. ప్రియులరా, మొదటిది ధన్యులు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుడు మెచ్చుకున్న వాళ్ళు. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్, ధన్యులు. ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరినైతే దేవుడు ఇష్టపడతాడో, ఎవరినైతే దేవుడు చాలా ఇష్టపడతాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ధన్యుడు. యేసు ప్రభును తండ్రి చాలా ఇష్టపడ్డాడంట. ఆయన బాప్తిసం తీసుకుని పైకి వచ్చిన వెంటనే తండ్రి అన్నాడంట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే తండ్రి ఎవరినైతే చాలా ఇష్టపడతాడో ఆయన దేవుని దృష్టిలో ఎవరు ఆయన? ధన్యుడు. ధన్యుడు అంటే ఏదో డబ్బున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, అమెరికాకు వీసా దొరికిన వాళ్ళు, లేకుంటే ఏదో బండి కొన్నోళ్ళు, కారు కొన్నోళ్ళు, ఇల్లు కొన్నోళ్ళు కాదు ప్రియులారా. ధన్యుడు అంటే దేవుడు ఇష్టపడ్డ వ్యక్తి. అతడు క్యారెక్టరు, అతడు బిహేవియరు, అతని ప్రవర్తన, అతని గుణాలు, అతని జీవితాన్ని చూసి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడే, అతడు దేవుని దృష్టిలో
ధన్యుడని దేవుని వాక్యం చాలా స్థలాలలో రాయబడ్డది. ఈరోజు ఎవరు ధన్యులో చూసుకుందామండి. కీర్తనలు 32వ అధ్యాయం తీసుకుందాం. కీర్తనలు 32వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, అందరూ బాగా గమనించుకుందాం. మీరు ఆ వాక్యాలు తీయండి, నేను చదువుతాను. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎవరంట? ధన్యుడు. ప్రియులారా, ఈరోజు చాలా ముఖ్యమైన పాఠం అండి. ఇది మనం నేర్చుకుందాం. ఎవరయ్యా దేవుని దృష్టిలో ధన్యులు సిస్టర్ సునీత గారు అంటే, ఎవరైతే తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొంది దేవుని చేత క్షమాపణ పొందుతారో వాళ్లే పీటర్. ఎవరైతే తను చేసిన తప్పులను బట్టి, తను చేసిన అపరాధములను బట్టి, తను చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుతారు. ఇక్కడ వాక్యం రాయబడింది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యములో ప్రియులరా చాలా స్థలాలలో ధన్యుడు ధన్యుడు అనే మాట రాయబడింది. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ధన్యుడని రాశారు, మనం చూశాం. ఇది రెండోది కీర్తన 32వ అధ్యాయం. మీరు అండర్లైన్ చేసుకుంటే పెన్ను ఉంటే ప్రియులరా, అక్కడ ధన్యుడు ధన్యుడని రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డదంట ప్రియులరా? అక్కడ 2 సార్లు రాయబడ్డదంట. ధన్యుడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో ఇప్పుడు రెండవది ఎవరయ్యా ధన్యుడు అంటే, రోహిత్ ముఖేష్ తను చేసిన తప్పులను గ్రహించేవాడు, తను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నొందిన వారు ధన్యుడు. నేనేం చేశాను, నేనెందుకు ఒప్పుకోవాలా, నేనెందుకు సారీ చెప్పాలా, నేనేం చేశాను అన్నవాళ్ళు ఒక్కరోజు గాని ఒక్క ఇంచి గాని వాళ్ళు దేవుళ్ళు ఎదగలేరంట ప్రియులారా. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందిన వారు ధన్యుడు. 3 ప్రియులారా, దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాలంటే 3 క్రియలు మనం చేయాలంట. మనం చేసిన తప్పులకు మనం పశ్చాత్తాపపడాలా, రెండోది ఆ చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవాలా, లేకుంటే ఏ వ్యక్తికి మనం తప్పు చేసామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలా, మూడోది తన అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు కాకుండా దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. సో ఈ మూడోది ఏంటంటే, తను చేసిన తప్పు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు కాబట్టి మూడోది ఇంకా ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఆ తప్పు చేయకుండా దాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 చేస్తేనే ధన్యుడండి. వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర కృపను పొందుతారు, వాళ్ళు మాత్రమే ఆత్మీయ జీవితం ఎదుగుతారు. అదే పాప క్షమాపణకు ఒక మార్గం. నేను ఈయనను బాధ పెట్టాను, ఈయన ఏదో ఒక మాట అన్నాను, సో నేను ఇంటికి వెళ్ళి ఒకటే బాధపడ్డాను, అయ్యో నేను ఆ అబ్బాయిని ఎందుకు ఇలా అన్నాను, నేను ఆ అబ్బాయిని ఎందుకు ఇలా ప్రవర్తించాను, నేను అలా చేయకుండాల్సింది, అయ్యో అది పశ్చాత్తాపం, అది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తముకు వేరే దానికి మించిన పెద్ద శిక్ష లేదంటండి. నన్ను నేను శిక్షించుకోవడం కంటే దానికన్నా పెద్ద శిక్ష లేదంట. నేను చేసింది తప్పు, నేను అలా మాట్లాడకుండాల్సింది, నేను అక్కడికి వెళ్ళకుండాల్సింది, చీ నేను అలా ప్రవర్తించకుండాల్సింది, ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను మంచిగా ప్రవర్తించాల్సింది, కనీసం కప్ ఆఫ్ టీ ఇవ్వాల్సింది, అయ్యో నేను అలా చేయకుండా, ఇలా మనం చేసిన ఒకవేళ తప్పు అనిపించి అది దేవుని దృష్టికి అది పాపం అనిపిస్తే మనలో మనం పశ్చాత్తాపడడం చాలా ముఖ్యం. ఇది రక్షణ పొందిన వాళ్ళకు మాత్రమే తెలుసు ప్రియులరా.
నిజంగా దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ పశ్చాత్తాపము, ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏంటో. హిందూస్లో కానీ ముస్లిమ్స్లో కానీ వాళ్ళు నేర్పిస్తారండి, ప్రాయశ్చిత్తపడాలా, మనం చేసిన తప్పులను బట్టి మనము పశ్చాత్తాపడాలా, వీ హావ్ టు రిపెంట్. కానీ దేవుని వాక్యంలో మనకు రాయబడ్డ ప్రకారము మన అతిక్రమముల కొరకు మనము పశ్చాత్తాపడాలి. మనం చేసిన తప్పులను బట్టి మనం రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపం. సో ఎప్పుడే గాని మన మనస్సాక్షి, దేవుడు మనందరికి మనస్సాక్షిని ఇచ్చాడు ప్రియులారా. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది, మనస్సాక్షి దేవుడు మనలో పెట్టిన ఒక దీపం లాంటిదంట. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. అదే నిజమైన దేవుని దీపం. అది దేవుడు అందరికి, ముస్లిమ్స్, హిందూస్, ఎంతమంది హిందూస్ అబద్ధాలు చెప్పకుండా, అబద్ధం చెప్పినప్పుడు ఎంత ఫీల్ అవుతారండి. ఎంతమంది ముస్లిమ్స్ నేను కలిశాను ప్రియులరా, ఏదైనా కొద్దిగా తప్పు చేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. అంటే మనస్సాక్షి అనేది దేవుడు ప్రతి ఒక్కరికి కామన్ గా, నార్మల్ గా అందరికి ఇచ్చాడండి. నేను కొంతమంది హైందవులను కలిశాను, ఎంత క్రైస్తవుల కంటే వాళ్ళ జీవితంలో స్టాండర్డు ఎంతో ఉన్నతమైన స్టాండర్డ్ అని. కొంతమంది ముస్లింస్ కలిశాను, క్రైస్తవుల కంటే వాళ్ళ జీవితం ఎంతో ఉన్నతంగా ఉన్నది ప్రియుల. ఎందుకంటే ఆ మనస్సాక్షిని వాళ్ళు గ్రహిస్తారు. ఆ మనస్సాక్షి వాళ్ళని గద్దించినప్పుడు దానికి లోబడతారు. నోరు మూసుకో అని మనస్సాక్షిని మనం అణచివేసినట్లయితే ఏమవుతుందంటే ప్రియులరా, ఒక స్టేజ్ లో మా మనస్సాక్షి బండగా, రాయిగా మారిపోతుంది. అప్పుడు మనం ఒకరిని చంపినా గానీ మన మనస్సాక్షి మనల్ని గద్దించదు. ఆ పశ్చాత్తాప పడదామంటే మన మనస్సాక్షి నువ్వేం చేసినావు, నో ప్రాబ్లం, అందరు చేయట్లేదా అని మన మనస్సాక్షి మనల్ని తప్పు చూపించడం కంటే నువ్వు చేసింది కరెక్టేలే అని చివరికి మన పరిస్థితి ఎట్లుంటుందంటే పాపాలు ఒప్పుకునే అవకాశమే ఉండదండి. ఆ సిచ్యువేషన్, ఆ స్థితికి మనం రాకూడదు. కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి ఈ ప్రాంతంలో ఒకవేళ కుష్ఠ వచ్చిందనుకోండి, అక్కడ మనం పిన్ను పెట్టి కూర్చున్నా, గట్టిగా గిచ్చినా వాళ్ళకు నొప్పి లేదు. రీజన్ ఏంటంటే అక్కడ రోగం ఉంది. అదే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇలా గిచ్చితే, ఒక పిన్ను కూర్చున్న వెంటనే వాళ్ళకు నొప్పిగా ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారు. ఎవరి మనస్సాక్షి అయితే కూర్చి నువ్వు చేసింది తప్పు అని గద్దిస్తుందో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆత్మీయంగా బతికి ఉన్నారు. ఎవరి మనస్సాక్షి అయితే గద్దించదో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి నో ప్రాబ్లం, అందరు చేయట్లేదా. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయింది, నువ్వు చేయట్లేదా, వాళ్ళు దాగట్లేదా, వాళ్ళ సినిమాలకు పోవట్లేదా, వాళ్ళు అబద్ధాలు ఆడట్లేదా, వాళ్ళు ఆ పాపం చేయట్లేదా, నేను చేస్తే ఏం తప్పు ఉంది అని మనము సమర్థించుకోవడము ఈ ప్రపంచంలో చాలా కామన్ అయిపోయింది. ఎస్, ఒక వ్యక్తి వచ్చి నువ్వు తాగుతున్నావు అంటే ఆ వ్యక్తిని అనొచ్చు నువ్వేమైనా చక్కగున్నావా అని. కానీ మనమే సమర్థించుకోవడం అది చాలా డేంజర్. ఇప్పుడు నేను వచ్చి రోహిత్ నువ్వు చాలా చెడ్డోడు, నువ్వు తాగుతున్నావు అంటే నువ్వేమైనా చక్కగున్నావా అని ఆయన నన్ను అనొచ్చు. కానీ ఆయనలో ఆయన్నే అనుకోవడము, నా అందరు దాగుతున్నారు కదా, నేను దాగితే ఏం తప్పుంది, అది చాలా ప్రమాదం. అందుకే మన హృదయము అది బండగా మారక ముందే, మన మనస్సాక్షి బండకు మారక ముందే, అందుకే ప్రతి విమానంలో బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుందంట. ఆ బ్లాక్ బాక్స్ వచ్చి ఆ విమానం ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ వాళ్ళ మొత్తం అయితే ఎంత ప్లేన్ కాలిపోయినా ఆ బ్లాక్ బాక్స్ మాత్రం కాలదంటండి. దాన్ని ఒక మంచి దీంట్లో ఏదో దాచిపెడతారంట, దానికి మంచి ప్రొటెక్షన్. లాస్ట్కు ఆ బ్లాక్ బాక్స్ తీసి ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని దాన్ని డీకోడ్ చేసి వాళ్ళు వింటే పైలట్ చాలా లోగా వెళ్ళిపోయాడు, లేకుంటే పైలట్ చాలా స్పీడ్లో టర్న్ చేశాడు, లేకుంటే పైలట్ అటు ఇటు తిప్పాడు. సో అది ఆ బ్లాక్ బాక్స్ మొత్తం చెప్తుందంట. అలా మన మనస్సాక్షి మనం చేసినప్పుడు మనం గద్దిస్తుందంట. హలో చెప్పు, సారీ చెప్పు, వాళ్ళని మంచిగా మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ప్రేమించు, మంచిగా గౌరవించు. మన మనస్సాక్షి చెప్పినప్పుడు మనం లోపడాలంట ప్రియులరా. లేకపోతే మనము క్రాష్ అయ్యే ప్రమాదం, విమానము యాక్సిడెంట్ అయితే
ఎలా ఉంటుందో అలా మన జీవితంలో ఆత్మీయంగా పడిపోయే ఛాన్సెస్, అవకాశాలు చాలా ఉన్నాయి. సో మొదటిది మనందరం చేయవలసింది ఏంటంటే, మనం చేసిన తప్పులను బట్టి మనం పశ్చాత్తాపపడాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తెలుసా అండి? తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయం తీసుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 15th చాప్టర్ 17 and 18, 17, 18. ఒకళ్ళు ఎవరైనా చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి కాను. రైట్. అయితే చాలు సిస్టర్. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకుని మని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు మనకు ఒక మంచి ఉదాహరణ. తప్పు చేశాడు, స్నేహితుల మాట వినో, లేకుంటే అతనుకున్న ఆ యవ్వన కాలమును బట్టి, ఆ వయసును బట్టి తప్పు చేసి తన తండ్రి యొద్ద వద్దనగానే తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. పీటర్ వెళ్ళి తాగి అంత డబ్బంతా వేస్ట్ చేసుకున్నాడు. లాస్ట్కు అంత డబ్బు అయిపోయిన తర్వాత పందులు మేపే ఒక పని దొరికిందంటండి. దానికన్నా ముందు చదివితే ఆ దేశంలో ఆహారానికి పొదువ ఒక రకమైన ఏమంటారంటే కరువు. రైట్, కరువు. పందులను మేపుతూ ఆ పందులు తినే పొట్టు తిందాం అనుకున్నా అతనికి అది దొరకలేదంట. అంటే అతడు చేసిన తప్పును అతడు ఇంకా రియలైజ్ కావట్లేదు. లాస్ట్కు ఆ పందుల దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు అతడు పశ్చాత్తాపపడ్డాడు. అతడికి బుద్ధి వచ్చినప్పుడు, నేను ఎందుకు మా తండ్రిని విడిచొట్టాను, నేను ఎందుకు ఆయన దగ్గర నా ఆస్తిని తీసుకుని వచ్చిన, అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి రావడమే కాకుండా అతడు అనుకున్నాడంట తన మనసులో, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పని మనుషులకు సమృద్ధిగా కడుపు నిండా ఆహారం తింటున్నారు, నేను ఒక కొడుకునై ఉండి నాకు సమృద్ధిగా ఆహారం లేదే, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తా, పశ్చాత్తాపడు. అదే అండి పశ్చాత్తాపం. నేను వెళ్తా, ఇంకా వెళ్ళలేదు. ఆయన పందుల దగ్గర కూర్చొని ఇవన్నీ మనసులో అనుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో మా తండ్రి దగ్గర ఇంతమంది పని మనుషులు ఆహారం తింటున్నారే, నేను సొంత కొడుకునై కానీ నాకు సరిగ్గా ఆహారం లేదే, నేను వెళ్తా మా తండ్రి దగ్గరికి వెళ్ళి, ఓ తండ్రి, పరలోకానికి విరోధంగా పాపం చేసినాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను, అయ్యా నన్ను క్షమించి నాయన నీ యొక్క పని మనుషులలో ఒకనిగా నన్ను ఉంచండి అని నా తండ్రిని నేను అడుగుతాను అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్. దేవుని దగ్గరికి రావాలి అంటే ప్రియులరా, మొదటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే నేను చేసిన తప్పును నేను పశ్చాత్తాపడాలి. అప్పుడు ప్రియులరా దేవుడు మళ్ళీ ఆశీర్వాదిస్తాడు, ఇంకా దీవిస్తాడంట. ప్రియులరా, మా తండ్రి దగ్గరికి నేనే వెళ్తా. మళ్ళీ ఇక్కడ గిల్టీ కాన్షియన్స్ కానీ ఉండకూడదండి. అయ్యో నేను మా డాడీ దగ్గర ఇంత పైసలు తీసుకున్నా, ఇంకా ఆయనకు ముఖం ఏం చూపిస్తా, ఈ లైఫ్ వేస్ట్ అని ఆయనకి
ఎక్కడ పోయి దుంకి చచ్చిపోయి ఉంటే అతడికి మళ్ళా ఈ జీవితం దొరికేదా? సో మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. అయ్యో నేను బ్రదర్ నట్టు అన్నానే, అయ్యో ఆ సిస్టర్ నట్టు అన్నానే, చీచి చిచ్చి నేను ఎంత దరిద్రుణ్ణి, నేను ఎంత దరిద్రురాలను, అయ్యో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని మనం వేరే రాంగ్ స్టెప్స్ మనం తీసుకోకూడదు. తప్పిపోయిన కుమారుడు చాలా చక్కగా అయ్యో నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపడ్డాడు. పరలోకంలో దేవదూతలందరూ ఏం చేస్తారంటే తెలుసండి, చూడండి లూకా సువార్త 17వ అధ్యాయం, దాని పక్కనే 17వ అధ్యాయము 3-4 వచనాలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ యెడల తప్పిదం చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న యెడల అతన్ని క్షమింపవలను. సారీ అండి, ఇది నేను వేరే వాక్యాన్ని. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడంట తన శిష్యులకు. ఒకడొచ్చి, ముఖేష్ నేను ఈరోజు తప్పు చేశాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు మనం ఏం చేయాలంట? రోయ్, క్షమించాలంట. ఒక్కరోజుకు ఎన్నిసార్లు? 7 సార్లు వచ్చి, రాజేష్ నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ముఖేష్ నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. అట్ట రోజుకి ఎన్నిసార్లు అంట? 7 సార్లు వచ్చి క్షమాపణ అడిగితే మనం ఏం చేయాలంట పీటర్? క్షమించాలి. కానీ నార్మల్గా మనకు ఆ మనసు లేదు కదండి. ఎన్నిసార్లు చెప్పాలా? తెలివిందా నీకు కదా? నువ్వు మనిషివనా అన్న కడుపుకి ఏం తింటున్నావు? సో మనం కోపపడే అవకాశం చాలా ఉంది. ఇక్కడ యేసుప్రభు అంటాడు క్షమించండి. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులరా, యేసుప్రభు తన శిష్యులకు మీరు ఒక వ్యక్తి వచ్చి సారీ చెప్పి 7 సార్లు సారీ చెప్తే ఒక రోజుకు క్షమించండి, పశ్చాత్తాపడ్డాను, ఐఎమ్ రిపెంటింగ్, ఐ హావ్ రిపెంటెడ్, ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్, నేను ఇది చేయకుండాల్సింది, ఇలా మాట్లాడకుండాల్సింది, మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళా రిపీట్ చేశాను, నన్ను క్షమించండి అన్నప్పుడు క్షమించమంటాడంట. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరే ఇన్నిసార్లు క్షమించమన్నప్పుడు దేవుడు మనం పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించడా? అందుకే గిల్టీగా ఫీల్ అయ్యి నేను చచ్చిపోతా, నేను ఉండను, నేను బ్రతకను, నా భార్యకు నేను ఏం ముఖం చూపించాలా, నా భర్తకి ఏం ముఖం చూపించాలా, ఇలాంటి స్టెప్స్ మనం ఎప్పుడు తీసుకోకూడదు. మనం దేవుడి జీవితం ఇచ్చింది బ్రతికి సంతోషంగా ఎక్కువ కాలం పిల్లలను చూసి మనం జీవించడానికి. గిల్టీగా ఫీల్ అయ్యి నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను వెళ్ళిపోతా, నేను ఆయనతో మాట్లాడాను నా దగ్గర, ఇట్లాంటివి మనం చేసుకుంటే ప్రియులరా మనం జీవితకాలం అంతా ఏడ్చుకుంటూ కూర్చుంటాం. దేవుని చిత్తం అది కాదు. మనల్ని దేవుడు సృష్టించేందుకు అందరం కలిసి ప్రేమగా నెమ్మదిగా ఉండి ఏమైనా తప్పులు జరిగితే క్షమించి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని ఒక మంచి మార్గంలో నడవడానికి. తప్పులు ఎవరు చేయరండి? తప్పులు మనం అందరం చేస్తాం ప్రియులు. కానీ మనం ఏం చేసేవారు? తప్పులు చేసినప్పుడు తక్షణమే క్షమాపణ అడగాలంట ప్రియులరా, మనం పశ్చాత్తాప పడాలంట. ఇప్పుడు లూకా సువార్త ఇంకొక అధ్యాయం తీసుకుందాం ప్రియులరా. యా 15వ అధ్యాయం 10వ వచనం అండి, 15:10. ఇప్పుడు దేవదూతల గురించి మనం చదువుకుందామండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఏం జరుగుతుందంట? చెప్పండి, ఏమో జరుగుతుంది? సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ
ఒక వ్యక్తి మారు మనసు పొంది నేను తప్పు చేశానే అని తనలో తను అనుకొని పశ్చాత్తాపడితే పరలోకంలో దూతలంతా హ్యాపీగా ఫీల్ అవుతారంట. అరే సైమన్ తను చేసిన తప్పును రియలైజ్ అయిండు, మనసులో బాధపడుతున్నాడు. ప్రియులారా, ఈ పశ్చాత్తాపం అనేది మనలో జరిగే ఒక ప్రక్రియ. అది బయటికి చెప్పము, చెప్తే అది నిజమైన పశ్చాత్తాపము కాదు. నేను ఎవరినో బాధ పెట్టాను, ఏదో మాట్లాడాను, చేయరాంది ఏదో నేను చేశాను, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి అంతా బాధపడ్డా, ఆ రాత్రి అంతా మనసులో ఒకటే వేదన, అదే పశ్చాత్తాపం. అది నాలోనే జరుగుతుంది, అది నేను బయటికి చెప్పను. అలా నేను ఇలా మాట్లాడకుండా, నేను ఇక్కడ మాట్లాడకుండాల్సింది, నేను అక్కడికి వెళ్ళకుండాల్సింది, నేను ఇలా చేయకుండాల్సింది అని మనము ఎప్పుడైతే మనసులో పశ్చాత్తాపడతామో అప్పుడు పరలోకంలో ఎవరి మధ్య సంతోషం అంట? ఎవరి మధ్య? దేవదూతల మధ్య. వన్స్ అగైన్ కెన్ వి రీడ్ దట్ వర్స్? 15 verse 10. Likewise, I say unto you, there is joy in the presence of the angels of God over one sinner that repenteth. The one sinner who repents. బ్రదర్ ఇంకొక వాక్యం చదవండి, మేబీ verse 7 అండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇంగ్లీష్ లో చదవండి బ్రదర్. I say unto you that likewise joy shall be in heaven over one sinner that repenteth more than over 99 just persons which need no repentance. ఓకే, చూశారా ప్రియులరా? ఒక్క వ్యక్తి పశ్చాత్తాపడితే పరలోకంలో అధికముగా దేవదూతల మధ్య సంతోషం ఉంటుందంట. ముఖేష్, అదే నేనేం తప్పు చేసినాను అని మనల్ని మనం సమర్థించుకుంటే, డూ యూ థింక్ ఏంజల్స్ విల్ బి హ్యాపీ? దేవదూతలు సంతోషపడతారా? ఎవరికైనా ప్రియులరా, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తను పశ్చాత్తాపడి ఆయన నేను చేయకుండాల్సింది అన్నప్పుడు దేవుడు వాళ్ళని ఎంత ఇష్టపడతాడు. మనంగానే ఆ వ్యక్తిని చాలా ఇష్టపడతాం కదా. మనం లేనిపోని సాకులు చెప్పేసి నువ్వు అలా అన్నావు అందుకు నేను ఇట్లా అన్నాను, ఓకే, ఇలాంటివి మనం తప్పించుకొని లాస్ట్కి నాదిగా తప్పు నీది అన్నట్టుగా మనం ప్రాజెక్ట్ చేస్తే ప్రియులరా, మనం ఆత్మీయంగా అస్సలు ఎదగలేమండి. ఇంకా చిన్నపిల్లల మాదిరే ఉండిపోతాము. మనం ఈ యొక్క ఆత్మీయ జీవితం యొక్క వాల్యూస్, వాటి విలువలు మనకు అస్సలు తెలియదు. అదే ఇంకా బంగారము, పందుల ముందు బంగారం, పందులో యేసుప్రభు అంటాడు కదా, పందుల ముందు ముత్యాలు వేస్తే అవి యేసుని చీల్చేస్తాయంట. ఆ ముత్యాల వాల్యూ, దాని విలువ పందులకు తెలియదంట. ఆ యేసునుడు పోయితే వాటిని చీల్చేస్తాయంట, వాటిని తొక్కేస్తాయంట. సో దేవుని దృష్టిలో పశ్చాత్తాపం అంత ముఖ్యం. యేసు ప్రభు ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు ఆయన చేసిన ప్రసంగం ఏంటి తెలుసా అండి? అందరు పశ్చాత్తాపడండి, దేవుని తట్టు తిరగండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ప్రభు ఫస్ట్ ప్రసంగం చేసింది అదే ప్రియులారా. 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, అది 2వ ప్రసంగం. మరి మొదటి ప్రసంగం ఎక్కడుందయ్యా? మత్తయి సువార్త 4:17 చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 మనం చూసుకుందామండి. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం ఏంటో. ద ఫస్ట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక ఇది మొదటి ప్రసంగము. మేఘన చదువునా? రిపెంట్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్? రిపెంటెన్స్ కదా రాజేష్?
యేసుప్రభు బయటకు వచ్చాడు, బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకుని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి కిందికి వచ్చి ఫస్ట్ చెప్పింది ఏంటంటే రిపెంట్. 40 రోజులు ఉపవాసం చేసి సాతాను జయించి ఇంకా కొండ దిగి కిందికి వచ్చాడు. ఆడ ప్రజలందరూ నిలబడ్డారు. వాళ్ళకి చెప్పిన ఫస్ట్ మాట, అరే బాబు ఫస్ట్ రిపెంట్ చేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీరు చేసిన తప్పులను బట్టి అయ్యో ఐఎమ్ సారీ అనండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసుప్రభు ఫస్ట్ ప్రసంగం అంటే కొండ మీద ప్రసంగం అనుకున్న ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజు అది కాదు. అది రెండవ ప్రసంగం. మొదటి ప్రసంగము ఈ 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన అప్పటి నుండి యేసుక్రీస్తు అంటే అప్పటి నుండి అంటే అర్థం ఏంటి, ఆయన చనిపోయి పునరుత్థానం పొంది పరలోకానికి వెళ్లే వరకు ఆయన మెయిన్ సందేశము, ముఖ్య సందేశం ఏంటంటే పశ్చాత్తాపం. రిపెంట్ కండి, రిపెంట్ కండి. రిపెంట్ కాకుండా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు. అది ఆయన యొక్క ముఖ్య ప్రసంగము, ముఖ్య ఉద్దేశం. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఫర్గివ్నెస్? క్షమాపణకు మొదటి అడుగు ఏంటంటే ప్రియులరా, పశ్చాత్తాపము. రిపెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు బి ఫర్గివెన్. ఇంకొక వాక్యం మనం చూసుకుందాం ప్రియులరా. పేతురు ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి గమనించుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకుందామండి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ఏం పొంది తిరగాలి? మారు మనసు పొంది తిరుగుడి. దేవుని దగ్గర నుండి క్షమాపణ రావాలి అంటే, దేవుని యొద్ద నుంచి ఒక నూతన జీవితం మీరు పొందాలి అనుకుంటే మీరు ఆయన తట్టు తిరగాలి. ఎలా తిరగాలి? ఊరికేం తిరగకూడదు. మారు మనసు పొంది తిరగాలి. పేతురు ప్రసంగం చేస్తున్నాడు. పెంతెకోస్తు తర్వాత పరిశుద్ధాత్మను పొంది అందరు అన్ని భాషలు మాట్లాడిన తర్వాత అందరూ ఆ రోజు ఆ యొక్క యెరూషలేములో అనేకులు వచ్చారంట వేరే వేరే దేశాల నుండి. ఆ రోజు పండగ ఉండే. వాళ్ళందరూ ఈ భాషలు విని ఏంట్రా బాబు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అందరూ వచ్చి ఉంటున్నప్పుడు పేతురు లేచి ప్రసంగం చేశాడు. పెద్ద ప్రసంగం చేసిన తర్వాత ఆ విన్నోళ్ళంతా ఏం చేశారంట, 2వ అధ్యాయం అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూద్దామండి. విన్నోళ్ళంతా పేతురును ఒక మాట అడిగారు. ఏమని అన్నారంటే 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో, అంటే ఆయన ప్రసంగం చేసిన ప్రసంగాన్ని విని వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మొదట మీరు చేయవలసింది ఏంటి? 38 పేతురు మీరు మారు మనసు పొంది ఏం పొందాలా? ప్రియులరా, ఈ మాట విని ఎంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారంటే ఎంతమంది అంటండి? 3000 మంది బాప్తిసం పొంది ఆ రోజు సంఘంలో చేర్చబడ్డారంట. ఎక్కడుంది ఆ వాక్యము? 3000 మంది. చదవనా? అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. ఎంతమంది? 3000 మెంబర్స్ అంటారు. రాజేష్ పేతురు ఏంది ప్రసంగం అంతా అయిపోయింది. ఆ ప్రసంగం అంతా వీళ్ళు వచ్చి మరి మేము ఏం చేయాలా? ఓన్లీ సింగిల్ పాయింట్, వాట్ షుడ్ వి డూ? వెరీ సింపుల్. పీటర్ చెప్తున్నాడు,
ఫస్ట్ మీరు రిపెంట్ కండి. మేము చేసింది తప్పు, మేము ఈ రోజు వరకు బ్రతికిన జీవితము దేవునికి విరోధమైన బ్రతుకు, అబద్ధాలు చెప్పాము, మోసం చేశాము, కామంగా జీవించాము, చూడరాని చూసాము, వినరాని విన్నాము, మాట్లాడని కూడని మాట్లాడాము, వెళ్ళని రాని స్థలానికి వెళ్ళాము, చేయరాని పనులు చేశాము. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుడి. చూశారా పశ్చాత్తాపము ఎంత ఇంపార్టెంటో. నేను ప్రియుల 87 నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. సహోదరుడు దినకరన్, డిజిఎస్ దినకరన్ గారు హుబ్లీకి వచ్చారు 87లో. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఎవరెవరు యేసుప్రభుని నమ్ముకోవాలనుకున్నారు ముందుకు రండి అన్నారు. చాలా మంది వెళ్ళారు, దాంట్లో నేను కొన్ని వెళ్ళాను. నాకు అప్పుడు 16 సంవత్సరాలు. వెళ్ళి నేను ఏడ్చుకుంటూ నా పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఒక వాలంటీర్ ఆయన 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 దగ్గర ఒక బ్యాడ్జ్ ఉండే, ఆ బ్యాడ్జ్ చేసుకుని ఒక బ్యాగ్ వేసుకుని వీళ్ళంతా వాలంటీర్స్ ఎవరెవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ప్రేయర్ చేస్తున్నారు. అందరికి ప్రేయర్ చేసి నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. వచ్చి నా కొరకు ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. సైమన్, నేను అడిగి నా పేరు అడిగాడు, నీ పేరు ఏం పేరు అంటే నా పేరు సైమన్. సో ఒక విషయం గుర్తుపెట్టుకో బాబు, నేను చేస్తున్న విషయం నీకు చెప్తున్నా. ఏంటంటే చనిపోయే వరకు ప్రతిరోజు పడుకోక ముందు ఏదైనా తప్పులు జరిగినట్టు నీకు అనిపిస్తే తండ్రి అని పశ్చాత్తాపడి దేవుని దగ్గర నీ పాపాలు, ఈరోజు నేను ఏం చేశా, నాదేం తప్పు ఉంది అని అనుకోకూడదు. ప్రియులరా, ఈ రోజు వరకు ఆ సత్యాన్ని రాజేష్ నేను ఫాలో అవుతుంటాను. మా భార్యను ఏమైనా బాధ పెట్టానా, మా పాపను ఏమైనా బాధ పెట్టానా, ఇంకా ఎవరినైనా ఏమైనా బాధ పెట్టానా, తక్షణమే వాళ్ళకి కాల్ చేసి నేను ఫస్ట్ పశ్చాత్తాపడతాను. మా మిస్సెస్ని అడగండి ఎన్నిసార్లు సారీ చెప్పాను. మా సన్నీని అడగండి, సారీ నాయన. మీ ప్రిన్సిని అడగండి. అంటే ఏమన్నా నాకు బాధ పెట్టినట్టు ఫీల్ అయితే నేను తక్షణమే ఐ సే సారీ. అలా ఉంటే ప్రియులరా, నన్ను నేను ఫస్ట్ కాపాడుకుంటా. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ఫస్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ఫస్ట్ కాపాడుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా. నేను సారీ ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళేం గొప్పవాళ్ళు గారు అవుతారా? నాలో దేవుడు ఒక కృపనిస్తాడు. తగ్గించుకున్నాడా దేవుడు నన్ను ఇంకా బ్లెస్ చేస్తాడు. అప్పుడు నేను ఫలించేవాడుగా ఉంటా. నన్ను చూసిన వాళ్ళు నాతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. బ్రదర్ దగ్గరికి వెళ్దాం, ఆయన నోటి నుంచి వచ్చుకుని మాటలు విందాం, ఆయనతో ప్రార్థన చేయించుకుందాం. ఒకరోజు సునీత సిస్టర్ అదే అంటుంది, బ్రదర్ మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకుని వస్తే మాకు ఎంత తృప్తి, ఎంత హ్యాపీ. అలా ప్రియులరా మనము ఫలించేవారుగా ఉంటామంట. ఎప్పుడు మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి మనము నేనేం తప్పు చేసినా, నేను ఒక పాస్టర్ కదా, నేను పోయి సారీ చెప్పడం ఏంటి, నేను పోయి వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్పడం ఏంటి, నేను హలో చెప్పడం ఏంటి, నేను కార్పెట్లు ఎత్తడం ఏంటి, నేను చీరలు ఎత్తడం ఏంటి, ఇలాంటివి నేను పెట్టుకుంటే ప్రియులరా ఆత్మీయ జీవితంలో ఒక్క ఇంచుగా నేను ముందుకెళ్ళానంట. నేను ఊడుస్తుంటే అప్పుడు నేను ఒక మాదిరికరంగా ఉంటా. కాబట్టి ముఖేష్ ఈయన వచ్చి అంకల్ నా చేతికి ఇవ్వండి, నేను ఊడుస్తాను. సో మనం ఒక ఎగ్జాంపుల్ ఉండి ఇతరులకు మనం నేర్పించాలంట. మనం చేతి మీద కాలు వేసుకొని కూర్చొని మీరు అది చేయండి బ్రదర్, మీరు ఇది చేయండి బ్రదర్, మీరు అక్కడ పోండి అని చెప్తే అది కాదు ప్రియుల. మొదట్లో నేను కార్పెట్లు ఎత్తాను. మీరు ఎన్నోసార్లు నమ్ముతారు లేదో, ఈ టెర్రస్ 10-15 సార్లు నేను ఊడ్చానండి. నీళ్ళు కింద నుంచి బకెట్లు తేవాలా, ఇట్లా చల్లాలా, ఎక్కడ దుమ్ములు వేస్తుందని చెప్పి మంచిగా ఊడ్చి ప్లాస్టిక్ కవర్లలో మట్టి తీసుకెళ్లి నింపి పోయి పడేవి. ఎందుకంటే మన ప్రేయర్కి మంచిగా ఉండాలి. కార్పెట్లు ఎత్తాము, చైర్లు తుడిచాము, మందిరంలో చేయవలసిన అన్ని చేశాము. ఇప్పుడు మన పిల్లలంతా నన్ను చూసి బ్రదర్ అంకుల్ మేం చేస్తాం. అలా ప్రియులరా మనము పశ్చాత్తాపడి నేనుగానే అందరిలో ఒకడిని అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. పేతురు ప్రసంగం చేశాడు, పశ్చాత్తాపడండి. యేసుప్రభు ప్రసంగం చేశాడు, మారు మనసు పొందండి. అంతేకాకుండా ప్రియులరా ఈవెన్ యేసుక్రీస్తుకి ఒక వాక్యం చెప్పాడు. చూడండి, పౌలు ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యములు
17:30 17:30 యాక్ట్స్. చదవండి ఎవరన్నా. చదవండి పీటర్. అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నారు. అది రాజేష్ ఇంగ్లీష్ లో. And the times of ignorance. In the times of ignorance, God winked at, but now commandeth all men everywhere to repent. అది బాగా ఒకసారి గమనించండి. ఐఎమ్ గోయింగ్ క్లోజింగ్ అండి. ఆ అజ్ఞాన కాలమందు అంటే అజ్ఞాన కాలమందు అంటే ఈ పాత నిబంధన కాలంలో దేవుడు బాగా వినండి చూసి చూడనట్టుండేవాడంట. ఇంకా వీళ్ళు రిపెంట్ అయినా కాకుండా ఇంకా నాకెందుకులే అది చూసి చూడనట్టు ఇంకా అంటే అంత పర్టికులర్గా లేడు. పశ్చాత్తాపడాలా వీడు నా దగ్గరికి రావాలా. కానీ ఈ దినాలలో ముఖ్యంగా ఈ అంత్య దినాలలో అందరూ అంతటా అంటే ప్రపంచం అంతటా అందరంటే ప్రతి మనుషులు అందరూ అంతటా ఏం పొందాలా మారు మనసు రిపెంటెన్స్. అందరూ అంతటా దేవుడు ఆ రోజులలో చూసి చిన్నపిల్లలు ఈ క్రిస్ లేకుంటే ఎసికా లేకుంటే ప్రిన్స్ ఇప్పుడు పెద్దదైంది. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదండి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం పేరెంట్స్గా మనం అందరం చూసి చూడనట్టుగా వదిలేస్తాం. పిల్లలు ఇంకా పోనీలే. అదే సన్నీ, ముఖేష్, రోహిత్, మేఘన వీళ్ళేమైనా తప్పు చేస్తే మనం పేరెంట్స్గా చూసి చూడనట్టుంటామా? పరిమళ అలా చెప్తాం మనం, అట్ట కాదు నాన్న అలా చేయకూడదు బేట. సేమ్ థింగ్ ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా పశ్చాత్తాపడి, ఇంగ్లీష్లో రిపెంట్, తెలుగులో మారు మనసు, బట్ దాని రియల్ మీనింగ్ ఏంటంటే అంతటా అందరూ పశ్చాత్తాపడి వాళ్ళ పాపముల కొరకు పశ్చాత్తాపడి నా తట్టు తిరగాలి. అది ప్రియులరా సందేశం. సో పాప క్షమాపణలో మొదటి గుణం ఏంటంటే మనకు దేవుడు మనల్ని క్షమించాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంట పశ్చాత్తాపం. ఈ విషయం గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, మనం చనిపోయే వరకు మర్చిపోకూడదు. ఎవరైనా బాధ పెట్టామో రోయ్ లోపల మనసులో బాధపడాలా, ఐఎమ్ సారీ ప్రభు నేను చేయకుండా మనసులో బాధపడాలి. మనం వచ్చే వారం నేర్చుకుందామండి. నెక్స్ట్ స్టెప్ పశ్చాత్తాపం తర్వాత మనం చేయవలసింది మన పాపాలు ఒప్పుకోవాలంట. పశ్చాత్తాపడి ఇంట్లోనే కూర్చొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సారీ అని నోటితో ఒప్పుకోకుంటే మన పశ్చాత్తాపం వ్యర్థము. నేను పీటర్ను బాధ పెట్టాను, నేను ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాను, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను సారీ అని చెప్పకుంటే నా పశ్చాత్తాపము వ్యర్థము. నెక్స్ట్ వచ్చేవారు నేర్చుకుందాం. రెండోది, మనం పశ్చాత్తాపడ్డ తర్వాత ఆ పడ్డ పశ్చాత్తాపానికి మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. మూడవది, ఆ వ్యక్తి ఆ పాపము ఆ తప్పు ఇక మీదట చేయకుండా అయినంత వరకు ప్రయత్నం చేయాలి. ఒకవేళ జరిగింది అనుకోండి మళ్ళీ సారీ చెప్తాం, కానీ అయినంత వరకు మనము అవి జరగకుండా మాక్సిమం ప్రయత్నం చేస్తే దేవుడు గారు మనకు సాయం చేస్తాడు. స్కూల్స్లలో సెంటాన్స్ స్కూల్కి ఎప్పుడు వెళ్తుంటాను, ఎప్పుడు సెంటాన్స్ స్కూల్లో ఒక పెద్ద బోర్డు ఉందండి, మారల్ లెసన్స్ అని రోజు ఒకటి రాస్తుంటారు. అక్కడ నేను 4-5 సార్లు చూశాను. ఏమని రాశారు రాజేష్ అంటే, గాడ్ విల్ హెల్ప్ టు దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్.
గాడ్ విల్ హెల్ప్ టు దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్. తెలుగులో ఎట్లా చెప్పాలంటే, తనకు తాను సహాయం చేసుకునేవారు కొరకు దేవుడు సాయం చేస్తాడు. నేను పశ్చాత్తాపపడకుండా, నేను క్షమాపణ అడగకుండా, నేను ఒప్పుకున్న పాపాన్ని మానుకోకుండా నేను మళ్ళీ అలాగే చేసుకున్నాను అనుకోండి, దేవుడు కానీ ఎవరికి సాయమో చేయలేడు. ఐ హ్యావ్ టు కంట్రోల్, ఐ హ్యావ్ టు ట్రై. అప్పుడు దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. సో ప్రియులరా, ఒకటి పశ్చాత్తాపపడాలి, రెండోది పాపాలు ఒప్పుకోవాలి, మూడోది ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అది మనం వచ్చే వారం నేర్చుకున్నాం. ఆమేన్. తలవంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇప్పుడు విన్న వాక్యాన్ని, ప్రభువా థ్యాంక్ యూ, మీ వాక్యము సజీవమైన వాక్యము, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. యేసు ప్రభు మొదటి ప్రసంగము, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొంది తిరగండి. అప్పటి నుండి, అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం లేచి పరలోకానికి ఆరోహణమయ్యే వరకు ఆయన ముఖ్య సందేశం ఏంటంటే, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి, మీరు చేసిన తప్పులు రియలైజ్ చేసుకోండి. నేనేం చేశానులే, నేనేం పాపం చేశానులే అని అనుకోవద్దు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గర కూర్చొని తను పశ్చాత్తాపపడ్డట్టుగా మనం గమనిస్తాం. అయ్యో, నా తండ్రి ఇంట అనేక పని మనుషులు కడుపు నిండా ఆహారం తింటున్నారే, నేనైతే ఈ పందులు తినే ఆహారంగా నాకు దొరకట్లేదు, ఎంత దౌర్భాగ్యాన్ని అని పశ్చాత్తాపపడ్డాడు. పేతురు ప్రసంగం చేసినప్పుడు, అయ్యల్లారా మేము ఏం చెయ్యాలా అని వాళ్ళందరూ అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు పశ్చాత్తాపపడండి, మీరు చేసిన తప్పులు రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి తిరగండి. ఆ రోజుల్లో దేవుడు ఆ అనాది కాలంలో చూడనట్టున్నారంట. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలని మరీ ముఖ్యంగా ఈస్ టేకింగ్ ఇంట్రెస్ట్ అండి. ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్న 50 మంది స్టూడెంట్స్ను ఒక్కొక్క వ్యక్తిని దగ్గరికి వెళ్ళి మంచిగా చదివించి వాళ్ళని కరెక్ట్ చేసి, అలా దేవుడు ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. దేవదూతల మధ్య సంతోషం అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే. తన పాపముల కొరకు పరిహారం నుండి, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎంత ధన్యుడు. ప్రాయశ్చిత్తం, నేను చేసిన తప్పు, నా తప్పు ఇది, అతనిది ఏం లేదు, ఆమెదేం లేదు అని మనలో మనం బాధపడితే ఆ కుటుంబంలో, ఆ సంఘంలో ఎంత నెమ్మది, ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి ఊహించుకుందామా. అదండి దేవుని రాజ్యం యొక్క ప్రిన్సిపల్. పరలోక రాజ్యం యొక్క సూత్రాలు ఏంటంటే, తను తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని దేవుని తట్టు తిరిగే వాళ్లే. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తన పాపముల కొరకు, తన అతిక్రమల కొరకు పశ్చాత్తాపము నొంది తన పాపం కొరకు పరిహారం నొందినవాడు ధన్యుడు అన్నారు. ఈరోజు మేము నేర్చుకున్న సత్యం, మా పాపాలకు మేము పశ్చాత్తాపపడాలి. మేము చేసిన ఏ తప్పైనా ఇది నా తప్పు అని మేము రియలైజ్ కావాలి. వీ డోంట్ వాంట్ టు కవర్ అప్ అవర్ సెల్స్. మమ్మల్ని మేము దాచిపెట్టుకొని నేనేం తప్పు చేసిన నేను మమ్మల్ని మేము సమర్థించుకోకూడదు ప్రభు. మమ్మల్ని మేము విమర్శించుకోవాలి, మమ్మల్ని మేము తప్పుదిద్దుకోవాలి, మమ్మల్ని మేము పశ్చాత్తాపపడాలి, ఏడవాలి. నేను అలా ఎందుకు ప్రవర్తించానే, నన్ను నేను మార్చుకోవాలని నాలో ఆ మనసు రావాలి. నాకు, మా అందరికీ అలాంటి కృపనివ్వండి తండ్రి. మాకు సాయం చేయండి. అంతటా మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్నారు. ఆ దాంట్లో నేను కొన్ని, మేమందరం ఒకరంగా ఉండాలి. సాయం చేయండి. వచ్చే వారము దీని యొక్క 2వ భాగాన్ని మేము నేర్చుకుంటుండగా మా అందరినీ మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని ఈరోజు మా అందరు మేము చనిపోయే వరకు, యేసయ్య వచ్చే వరకు, మేము బ్రతికినంత కాలం ప్రతిరోజు మా పాపాలకు మేము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకునే కృపను మాకు
యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభురాత్రి బలలో